శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం అమ్మ. నమస్కారం. అమ్మ, ఈరోజు భారతదేశం మొత్తం కూడా కామాఖ్య టెంపుల్ గురించి, కామాఖ్య అమ్మ గురించి మాట్లాడుతున్నారు. అక్కడ అమ్మ ఉన్న స్వరూపం గురించి పెద్ద చర్చ జరుగుతుందమ్మా. మీరు చాలాసార్లు అమ్మ దర్శనం చేశారు కాబట్టి అమ్మవారి గురించి, అమ్మవారి దేవాలయం యొక్క రహస్యాల గురించి పంచుకోరా మాతో? అసలు అక్కడ స్వరూపాలు ఉండవు. అసలైనటువంటి నిర్గుణ స్వరూపాన్ని ధ్యానించేటటువంటి, పూజించేటటువంటి, సేవించేటటువంటి ప్రదేశమే కామాఖ్య. కామాఖ్య అనే మాటకే అర్థము కామ ఆఖ్య. కామ అనే పేరు గల తల్లి అని అర్థం. ఆవిడ అక్కడ మన్మథుడు ఒకసారి పూర్తిగా మా శివుడి కంటి అగ్నితో దహనం అయిపోయిన తర్వాత తిరిగి పుట్టినటువంటి క్షేత్రం కాముడు అంటాం కదా ఆయన్ని. ఆయన పుట్టినటువంటి క్షేత్రం అటువంటి ప్రత్యేకమైన స్థలం కామాఖ్య. మరణించింది కూడా మళ్ళీ తిరిగి జీవం పోసుకునేటటువంటి ప్రాంతం. అక్కడ ఏ ఒక్క ఆలయంలో కూడా ఎక్కడ విగ్రహాలు అంటే ఇప్పుడు ఈ మధ్య కొత్తగా పెడుతున్నారు, ఇవన్నీ ఎడిషన్సే. ఎడిషన్స్ పక్కన పెట్టండి. దాని మన ఇంట్లో కూడా ఇవాళ కొత్తగా ఒక విగ్రహం తెచ్చి పెట్టుకోవచ్చు కదా, అవన్నీ పక్కకు పెట్టండి. అసలు ఏమీ లేవు. ఆ రాయే ఆ స్వరూపంలో ఉంటుంది. సాలగ్రామ రూపంలో సహజ సిద్ధమైన రాయి నుంచి, ప్రతి రాయి నుంచి నిరంతరం ఊట ఊరుతూనే ఉంటుంది. ప్రతి రాయి నుంచి అని ఎందుకన్నాను, దశమహావిద్యలన్నీ కొలువై ఉన్న క్షేత్రం కామాఖ్య క్షేత్రం. ఒకే క్షేత్రంలో దశమహావిద్యలు కనిపించాలంటే మళ్ళీ వారణాసికి వెళ్లాల్సిందే. ఇటు కాశీ, అటు కామాఖ్య. ఇక్కడ మొత్తం దశమహావిద్యలు అంటే అమ్మవారు ఒకసారి తనని 10 రూపాల్లో ప్రకటించుకుంది. 2 సార్లు ప్రకటించిందిలేండి. తనని ఆ విధంగా 10 రూపాల్లో ప్రకటించింది. ఆ 10 రూపాలకి అక్కడ ఇది ఆవిడ శక్తి అని చెప్పేటటువంటి విధంగా 10 క్షేత్రాలు ఉన్నాయి. కొండ మీద అన్ని 10 క్షేత్రాలు ఉన్నాయి. అసలైనటువంటి గర్భగుడి అని ఏదైతే అంటామో అక్కడ త్రిమాతలు ఒకే దాంట్లో ఉన్నారు. సుమారుగా అది ఒక 8x8 అంత ఒక ఇలా ఇలా కింద కుండంలాగా ఉంటుంది. ఆ కుండంలోనే వారు ముగ్గురు ఉన్నారు. అంటే త్రిపుర సుందరి ఆవిడే, షోడశి అని కూడా అంటాం. ఆవిడనే ఇప్పుడు అసలైనటువంటి కామాఖ్య మాత అని అంటున్నాం, కానీ ముగ్గురు ఉంటారు అక్కడే. మాతంగి స్వరూపంలో సరస్వతి, కమలాత్మిక స్వరూపంలో శ్రీ మహాలక్ష్మి. ఈ ముగ్గురు ఒక కుండంలో ఉంటారు. ఆ కుండంలో నిరంతరం ధార వస్తూ ఉంటుంది. ఆ ధారే తీర్థం, ఆ ధారే ప్రసాదం. మనం అక్కడికి వెళ్తే పూజారులు మనకి అక్కడ ఉన్న వాళ్ళ కుండంలోనే కూర్చుని పూజ చేసేసుకుంటూ ఉంటారు. మనల్ని దిగనివ్వరు. మనలాంటి వాళ్ళు ఎవరైనా బయట నుంచి వచ్చిన వాళ్ళు లోపల దిగలేరు. పైనుంచి చూడటమే, ఏం కనిపించదు. రాయి ఉంటుంది, రాయి నిండా నీరు పారుతూ ఉంటుంది. నీరు పారిపోని రాయి అయినా చూద్దామంటే అది కూడా కనిపించదు. రాయి అని ఎందుకంటున్నాను, అసలు స్వరూపం అదే శిల. అక్కడ ఉన్న చూద్దామంటే కూడా దాని నిండా భక్తులందరూ వేసినటువంటి పువ్వులు, ఆకులు, బట్టలు, చిన్న చిన్న వస్త్రాలు కూడా వేస్తూ ఉంటారు ఆవిడకి. అవన్నీ దాని నిండా నిండిపోయి ఉంటాయి. వాళ్ళవి ఎప్పటికప్పుడు తీసి బయట పడేస్తూ ఉంటారు, మళ్ళీ నిండిపోతూనే ఉంటాయి. ఆ తీర్థం తీసుకొని రావాలి. మేము వెళ్ళినప్పుడు ఏం చేసామంటే, ఆ తీర్థం ముఖ్యమని తెలుసు నాకు. బయట దార బంతులు అమ్ముతారు, చేతికి తోరాలు కట్టుకుంటాం కదా, అవి 2-3 బంతులు కొని దాంట్లో ముంచిమ్మన్నా నేను. ఆయన మాకు ఎలా తీర్థం అది ఇచ్చారు. వేరే ఇచ్చాక అది ఇస్తే అది ఎప్పుడు ఎండిపోయినా దాంట్లోనే ఉంటుంది కదా, అది ఇంకిపోయి అని. అది ఇప్పటికి కూడా నేను పిల్లలకి రక్ష అని కడతా. నేను పిల్లలు కానీ పెద్దలకు కానీ మనకి రక్ష అవసరం అంటే ఆ రక్ష కడతాను నేను. అది కామాఖ్య అమ్మవారి రక్ష. ఆ జలంలో తడిసి వచ్చినటువంటిది అటువంటిది. అది ప్రత్యేకంగా ఆవిడ రక్ష కింద భావించి ఉంటుంది. అదే కదా, అది కామాఖ్య స్వరూపం. ఈ కామాఖ్య స్వరూపాన్ని ఏవేవో చెప్తున్నారు, కానీ అవన్నీ కూడా మనం కల్పించుకున్నటువంటివే. అసలు నిరాకార బ్రహ్మమే అక్కడ ఉన్నది. దానికి ఒక స్వరూపము, ఆకారము లేదు. కాకపోతే గర్భగుడికి వెళ్లే ముందర పైన ఒక పటం పెట్టి ఉంటారు. ఆ పటంలో ఎలా ఉంటుంది, హరి అంటే సింహం. సింహానికి హరి అనే పేరు ఉంది, విష్ణుమూర్తికి హరి అనే పేరు ఉంది. ఆ హరి సింహం రూపంలో హరి ఉంటాడు. ఆ పైన శివుడు, అంటే ముగ్గురు ఉన్నారని చెప్పటానికి శివుడు ఒక ప్రేత రూపంలో పడుకొని ఉంటాడు. దాని మీద ఒక కమలం, ఆయన బొడ్డులో నుంచి ఒక కమలం వచ్చి ఉంటుంది. ఆ కమలం అంటే బ్రహ్మస్వరూపం. ఆ కమలంలో నుంచి షోడశి, ఈవిడ అమ్మవారు వచ్చి ఉంటుంది. అది అసలు స్వరూపం. అంటే ముందర వైకుంఠం, తర్వాత కైలాసం, తర్వాత సత్యలోకం, ఆ పైన మణిద్వీపం అమ్మవారు ఉండేటటువంటి ప్రదేశం. ఈ 3 అంటే ఈ ముగ్గురు దేవతలు ఆవిడకి కింద పీఠల్లాగా ఉన్నారు. ఈ పీఠ మీద ఉన్నటువంటి దీని కింద ఆవిడ అప్పుడు
అక్కడ పైన ఉన్నది. ఉమ్, ఆ త్ర్యంబక తత్వం అంటాను దాన్ని. ఆ తత్వంలో అది ఆ పటం కనపడుతుంది మనకి. విగ్రహ రూపంలో ఇంకెక్కడ ఏమి ఉండవండి. ఉమ్, ఆ పటం మాత్రం గర్భగుడికి వెళ్ళేటప్పుడు కొంచెం దిగి వెళ్ళాలో 10 మెట్లు ఎంతో ఇంతంత మెట్లు ఉంటాయి. దిగటం కూడా కష్టమే. కొంచెం తోపిడి అక్కడ దాకా వచ్చేసరికి అందరికి విపరీతమైన భక్తి భావం అన్నీ వచ్చేస్తాయి. ఉమ్, అసలు ఎవరుంటున్నారో ఎవరు లేకుండా చూసుకోవటం తోసేసుకుంటూ ఉంటారు. అలా వెళ్ళిపోవాలి. కిందకి వెళ్ళాక ఆ గట్టు మీద నుంచోవచ్చు. మనం తెచ్చినవేవో ఆ పూజారికి ఇస్తే ఆయన ఏదో పూజ చేస్తాడు. మనతో పాటు ఎవరో పండాలు వచ్చేస్తూనే ఉంటారు ముందర నుంచి. ఓకే. చేస్తారు. మనకు ఆ తీర్థం ఇస్తారు. ఆ వస్త్ర ప్రసాదం అనేది కూడా అది ముందరే అడిగితే వాళ్ళు వస్త్ర ప్రసాదం కూడా ఇస్తారు. మా నాన్నగారు అక్కడ పనిచేసే రోజుల్లో, అక్కడ సెంట్రల్ స్కూల్‌లో ప్రిన్సిపల్‌గా చేసే రోజుల్లో ఒక పెద్ద పంచె అంత బట్ట ఇచ్చేశారు మా నాన్నగారికి. ఉమ్, అది చాలా కాలం మా ఇంట్లో నేను ఎంతమందికి అంటే ఆ అమ్మ అందరికీ ఇచ్చింది. ఇచ్చాక మా ఇంట్లో నేను చాలా మందికి ఇచ్చా. అవి ఇచ్చాక పిల్లలు కలగని వారికి పిల్లలు కలగకపోవటం వల్ల సంసారం విచ్ఛిన్నం అయిపోయే వాళ్ళకి కూడా పిల్లలు పుట్టారు. పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి పెళ్ళిళ్ళయినాయి. ఆ చిన్న తర్వాత ఇంత అయిపోయింది ఇక నా గిర. ఉమ్, నాకే అమ్మ ఒక టవలంత ఇచ్చింది. ఉమ్, ఆ టవలంతే ఇచ్చిన వాళ్ళ ముందర ఇచ్చిన వాళ్ళకి ఎక్కువ ఇచ్చాను. నాకు తెలియలే దాన్ని ఇంకా ఎంతో మందికి ఇవ్వాల్సి వస్తుందనే తెలియలే దాని ఆహ్, ఇది దాని శక్తి. సరే ఇప్పుడు మేము కూడా వెళ్ళినప్పుడు తీసుకొని వస్తున్నాం, పెడుతున్నాం, పూజలో పెడతాను. ఇప్పటికి కూడా నేను ఎవరికైనా కావాలంటే దాంట్లోంచే ముక్కిస్తూ ఉంటాను. అది మా ఇంట్లో ఎప్పుడు పూజలో అది అలా ఉంటుందంతే. దేవతా గదిలో అది అలా ఉంటుందంతే. ఆవిడ దగ్గర నుంచి తెచ్చిన నిర్మాల్యం కూడా దాచుకున్నా నేను. ఎందుకంటే ఆ నీటిలో తడిసి వచ్చిందది. అది కూడా ఇప్పటికీ ఉంది నా దగ్గర. ఎందుకంటే దానికి ఉన్న శక్తిని తెలిసిన వాళ్ళు దాన్ని జాగ్రత్తగా దాచుకుంటారండి. శక్తి తెలియకపోతే పారేస్తాం అంతే కదా! మీ చేతికో వజ్రం ఇచ్చాం. ఇదేదో పనికిరాందిలే అని పారేసేవాళ్ళు ఉంటారు. పనికొచ్చింది అమ్మో! ఇది ఎంత విలువైందో అని దాచుకునేవాళ్ళు, వినియోగించుకునేవాళ్ళు ఉంటారు. ఉమ్, ఆవిడ అలాంటి గొప్ప పెన్నిధి. అంటే పెద్ద నిధి అని అర్థం పెన్నిధి అంటే. భక్తుల పాలిట అలా గొప్ప నిధి. అక్కడ మిగిలిన అన్ని దేవతలున్నాయి. మిగిలిన వాటి దేవతలందరికీ కూడా వెళ్ళటం కొంచెం దగ్గరే కానీ, ఒకటి చిన్నమస్త, ఒకటి బగళాముఖి, భువనేశ్వరి కొద్దిగా దూరం. ఉమ్, చిన్నమస్త దూరం కాదు గానీ, చిన్నమస్తకి ఇలా దిగాలండి కిందకి. నెట్ట నిలువుగా. చాలా కష్టం దిగటం. ఒక తాటి నిచ్చెన లాంటి దాన్ని పట్టుకొని కిందకి కొండ ఇలా కిందకుంది ఎక్కడికో. ఉమ్, అక్కడికి దిగనిస్తారు. దిగి వెళ్లి చేయటం అనేది అంటే ఇంకా లోపల ఉంటుంది ఆవిడ. కొంతవరకు వెళ్ళనిస్తారు. అది ఒకటి కష్టం. పెద్దలు అవుతున్న కొద్దీ కొంచెం మోకాళ్ళు, మోచేతులు నొప్పులు ఉన్న వాళ్ళు ఉంటారు కదా! వారికి మరి కొంచెం కష్టం. బగళాముఖి అయితే అసలు ఆ శక్తి ఆవిడ నోట సరిగ్గా మాట తప్పు పలుకుతున్న వాళ్ళని అంటే పలకకూడని శబ్దాలు పలికే వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళ నాలుక కత్తిరిచ్చేస్తూ ఉంటుంది ఖడ్గం పట్టుకుని. వాళ్ళ కరచరణాలు కదలకుండా చేస్తుంది. వాళ్ళ బుద్ధిని స్తంభింపజేస్తుంది. స్తంభిని దేవత అంటారు ఆవిడని. ఈ దేవతలన్నీ అక్కడున్నాయండి. వాటన్నిటికి నిరంతరం పూజలు చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. శాక్తేయ తంత్రంలో ఉన్నవాళ్ళు ఉంటారు కదా! వారికి అసలు అంతకు మించినటువంటి స్థానం ఇంకోటి లేదండి. ఇంకొకటి ఏంటంటే అది యోని రూపంలో ఉంటుంది అంటారు. సృష్టి స్థానం. అంటే మనమందరం అక్కడి నుంచే వచ్చాం. అమ్మవారు సృష్టి స్థితి లయాన్ని కాపాడుతూ ఉంటుందంటారు కదా! సృష్టి స్థానం కామాఖ్య. స్థితి స్థానం మంగళగౌరిక. ఆవిడ వక్షస్థలమే ఉంటుంది అక్కడ ఆ రూపంలో. ఆ వక్షస్థలం దాని నుంచే కదా మనం పాలు తాగి పెరిగాం. కనుక మనకి పోషించే దేవత ఆవిడ. అక్కడ మంగళగౌరి. మూడవది లయస్థానం. అంటే మనల్ని మళ్ళీ తీసుకెళ్ళిపోయి ఆవిడలో లయం చేసేసుకునేది. లయం అంటే కేవలం చంపేసేది అనే అర్థం తనలో లీనం చేసేసుకునేది. ఆ లయం చేసేసుకునేటటువంటి దేవత మహాకాళి, ఉజ్జయిని. ఈ 3 స్థలాలు అమ్మకి 3 ప్రత్యేకమైనటువంటి స్థలాలు. వాటన్నిటిలో ప్రధానమైనది మొట్టమొదటిది ఆయన యోని రూపమైన కామాఖ్య దేవత. నమో నమః. అమ్మ అంబుబాచి ఉత్సవం అని అమ్మవారికి నిర్వహిస్తారని, ఉమ్. ఋతుస్రావం అమ్మవారికి అవుతుందనే దాని గురించి మీ మాటల్లో ఏంటమ్మా? తప్పకుండా. ఇది సంవత్సరానికి ఒకసారి. ఒకప్పుడు నెలలా అయ్యేది. ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి చేస్తున్నారు. అంబువాచి అంటారు. అంటే అమ్మవారికి మామూలు స్త్రీలకు వచ్చినట్లే ఋతుస్రావం రావటం. ఈ ఋతుస్రావం జరిగేది మనకి ఇక్కడ కేరళలో కూడా భగవతి ఆలయం అని ఉంది. అక్కడ కూడా జరుగుతుంది. సాధారణంగా దాన్ని చెప్పుకుని దీన్ని ఎవరు చెప్పుకోవట్లా. అక్కడ కూడా జరుగుతుంది. భగవతి ఆలయం కేరళలో కోయంబత్తూరు దగ్గర ఎక్కడ ఉంటుంది. అక్కడ కూడా తప్పనిసరిగా వాళ్ళు కూడా అమ్మవారి మీద వస్త్రం వేసి అక్కడ పూజారి భార్య కానీ తల్లి కానీ ఎవరైనా ఉంటే వచ్చి చూసి ఏమైనా వస్త్రానికి అంటిందా అని చూసుకుని అయ్యాక వాళ్ళు డిక్లేర్ చేస్తారా, ఆలయం మూసేస్తారు ఆ 3 రోజులు. ఆ అమ్మవారి ఉత్సవ విగ్రహాలను తీసుకుపోయి నదిలో స్నానం చేయించి తీసుకొచ్చి 4వ రోజు మళ్ళీ తిరిగి ప్రతిష్ఠ చేస్తారు. ఒక కలెక్టర్ గారు కేరళలో భగవతి ఆలయాన్ని ఎక్కిరించాట ఏంటిది విగ్రహాలకి అని.
వాళ్ళ ఆవిడకి ఋతుస్రావం ఆగిపోయిందిట. ఆవిడ చాలా విపరీతంగా బాధపడటం, కష్టపడటం మొదలైంది. అనేసరికి వెంటనే తప్పు తెలుసుకుని, చెంపలేసుకుని మళ్ళీ వచ్చి అమ్మవారికి దండం పెట్టుకుంటే ఆవిడకి మళ్ళీ పీరియడ్స్ స్టార్ట్ అయినాయి. మళ్ళీ ఈ ఉత్సవం ఈనాటికి జరుగుతుంది. ఓకే. కామాఖ్యలో కూడా ఇది ఇప్పటికీ కూడా అంబుబాచి ఉత్సవం జరుగుతుంది. అక్కడ ఆ సమయంలో ఏదైతే నేను శిల అని చెప్పానో, నీరు వస్తుందన్నాను, అక్కడ కొంచెం ఎర్రగా కనబడుతుంది. ఎప్పుడైతే అది కనిపించిందో మూసేస్తారు. కనిపించినాకే మూస్తారు. మనకు కూడా పీరియడ్ వచ్చినాకే తెలుస్తుంది పీరియడ్ వచ్చిందని, అలా మూసేస్తారు. ఎందుకంటే అమ్మవారికి అది ప్రత్యేకమైన ప్రైవేట్ కాలం. అప్పుడు ఇక మనం వెళ్ళి పూజలు చేయటాలు ఉండవు. అప్పుడు అన్నీ బయటే, అక్కడ తలుపు వేసేస్తారు. వేసేసి బయటకు వచ్చేస్తారు అందరూ. దాని మీద ఒక వస్త్రం కప్పి వచ్చేస్తారు. అదంతా ఎర్రగా అయిపోతుంది అని చెప్తారు. తెల్ల వస్త్రమే కప్పుతారు, ఎర్రగా అవుతుందనే మాకు చెప్పిన విషయం. మేము స్వయంగా వెళ్ళి తెలుసుకున్నదే ఇదంతా కూడా. అంతేకాదు ఎప్పటి నుంచో కూడా సుమారు 1980 సమయంలో మేము వెళ్ళినప్పుడు చెప్పిన మాట నేను ఇది. ఎన్నేళ్ళయిందో ఆలోచించుకోండి. మొట్టమొదటి మాట అది, ఫస్ట్ టైం. 81లో మేము అక్కడికి వెళ్ళాం. 81లో ఏంటి, 79లోనే వెళ్ళాం. 79లో వెళ్ళాం, మళ్ళీ 81లో వెళ్ళాం, మళ్ళీ వెళ్తూనే ఉన్నాం. చెప్పా కదా ఒకప్పుడు మా నాన్నగారు అక్కడ ఉన్నారని. అందుకోసం ఆయన మా పుట్టింటికి వెళ్ళాలంటే నేను అక్కడికే కదా వెళ్ళాలి, వెళ్ళాం. ఇప్పుడు ఈ రకంగా చూస్తే అక్కడ అది వస్తుంది. అది ఇప్పటికీ కూడా ఎవరెవరికైతే ఋతుస్రావ దోషాలు ఉంటాయో, ఎవరెవరికైతే పిల్లలు పుట్టని దోషాలు ఉంటాయో, ఆ వస్త్రం వాళ్ళని కాపాడుతుంది అనేది నమ్మకం. ప్రతి వారికి ఇంట్లో పూజించుకోదగిన పూజార్హమైన ద్రవ్యం. దానిని తప్పకుండా అమ్మవారి ప్రసాదంలాగా భావించి తెచ్చుకోవాలి. ఒక్కో చోటకి వెళ్తే ఒక్కోటి ప్రసాదం అంటాను చూడండి. అక్కడ ప్రసాదం ఆ నీరు, ఆ బట్ట. కామాఖ్యకి వెళ్తే ప్రసాదం ఆ నీరు, ఆ బట్ట. అక్కడ శివుడు కొండ మీద ఉంటాడు. అలాగే బ్రహ్మపుత్ర నది పక్కన వారుతూ ఉంటుంది, అమ్మవారు ఉంటుంది. అంతకు మించిన ప్రదేశం ఇంకోటి లేదండి. అక్కడికి వెళ్తే ఒక రకంగా తలుచుకుంటే ఇప్పుడు కూడా నాకు ఎంత శాంతంగా, ఎంత హాయిగా ఉందంటే, ప్రశాంతంగా వెళ్ళిపోయానా, నేను అక్కడే ఉన్నానా అన్న భావంలో ఉన్నాను నేను ఇప్పుడు. అంత ప్రత్యక్ష దర్శనం అయినట్టు అవుతుంది. చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి.